భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం వేములవాడ డివిజన్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముష్రం రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీసీల పట్ల ప్రేమ లేని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ రిజర్వేషన్ తీర్మానాన్ని కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, జవాజీ విమల, జిల్లా కమిటీ సభ్యులు ముక్కి కాంత అశోక, మల్లారపు ప్రశాంత్, సూరం పద్మ, నాయకులు మాసం సురేష్, సావనపల్లి రాములు, సామల నరసింహారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. ఆమోదించకపోవడం అనేది, దాన్ని వ్యతిరేకించడం అనేది ఇది బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేడు. వెంటనే ఈ బిల్లును ఆమోదించే విధంగా చూడాలని మేము సిపిఎం పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాన్స్టిట్యున్సీలో సిపిఎం ఆఫీస్లో మేము ముఖ్యంగా బీజేపీకి హెచ్చరించేది ఏంటంటే, బీసీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా బండి సంజయ్ గారు వెంటనే ఢిల్లీకి వెళ్లి మన గవర్నర్తో 32% ఆమోదానికి ముందుకు రావాలి. ప్రజలు కూడా మధ్యతరగతి వాళ్ళు ముందుకు రావాలని బీసీ బిల్లుకు మేము సిపిఎం పార్టీగా మద్దతిస్తా ఉన్నాం. బీసీ బిల్లును వెంటనే దాన్ని అమలు చేసి ఎన్నికల కోడ్ను వెంటనే కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వ్ ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిందిస్తే బీసీ బిల్లు అమలు కాదని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలని, మీ రాజకీయాల కోసం మన బీసీలను అణదొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీ బిల్లు రిజర్వేషన్ చట్టం ఆమోదించే వరకు ఈ సిపిఎం పార్టీ బీసీలకు అండగా ఉంటూ పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.